హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే, యూట్యూబ్‌లో నాకు అమౌంట్ అనేది వచ్చిందండి. యూట్యూబ్‌లో నేను సక్సెస్ అయ్యానన్నమాట. ఈ సక్సెస్‌కి కారణం ఏంటంటే, దేవుని యొక్క కృపా కనికరాలు నా ఎడల ఉండటం. అదే విధంగా మీరు నన్ను సపోర్ట్ చేయటం. అదే విధంగా నేను కూడా హార్డ్ వర్క్ చేయటం. ఈ 3 కారణాల ద్వారా నా యూట్యూబ్‌లో నేను సక్సెస్ పొందానండి. మన జీవితంలో కూడా మనం సక్సెస్ పొందాలంటే దేవుని కృపా కనికరాలు ఉండాలి. మన హార్డ్ వర్క్ ఉండాలి. అదే విధంగా సపోర్ట్ కూడా ఉండాలండి. సో, ఈ యొక్క మీ సపోర్ట్ వల్ల నేను చక్కగా సక్సెస్ అయ్యానండి. థాంక్ యూ అండి. చాలా మంది సపోర్ట్ చేశారండి. కొంతమంది నాకు మనీ ద్వారా సపోర్ట్ చేశారు. కొంతమంది నా వీడియోస్ కంటిన్యూయస్‌గా చూడడం ద్వారా, లైవ్‌కి కంటిన్యూయస్‌గా జాయిన్ అవ్వడం ద్వారా, సో, ఫైనల్‌గా నాకు సక్సెస్ అనేది వచ్చేసిందండి. యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే మనకి 4000 వాచింగ్ అవర్స్ ఉండాలండి. అదే విధంగా 3,000,000 షార్ట్ వ్యూస్ ఉండాలన్నమాట. ఈ రెండిట్లో ఏదోకటి ఉండాలన్నమాట. ఈ 4000 వాచింగ్ అవర్స్ నాకెలా వచ్చినియంటే, కేవలం నా లైవ్ స్ట్రీమ్‌కి చాలా మంది జాయిన్ అయ్యేవారండి. వాళ్ళందరి వల్ల ఈరోజు నేను చక్కగా 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకున్నానండి. అర్థమవుతుంది కదండీ! హ్మ్. చాలా మంది అనుకుంటున్నారండి. యూట్యూబ్ పెట్టేసుకోవడం బెస్టు. హ్యాపీగా మనకి మంత్లీ డబ్బులొచ్చేస్తాయి అని చాలా మంది అనుకోని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారండి. మిమ్మల్ని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండొద్దని నేను అనట్లేదు గానీ, దాని మీద ఆధారపడకూడదండి. ఎందుకంటే నాకు 2024 జూన్‌లో మానిటైజేషన్ అయిందండి. నేను అమౌంట్ ఎప్పుడు తీసుకున్నానో తెలుసా? జనవరి 22 తారీఖున 2025 జనవరి 22 తారీఖున నేను అమౌంట్ అనేది తీసుకున్నానండి. అంటే ఏంటి? ఈ 7 మంత్స్ నాకు సాలరీయే లేదు. నాకెంత డబ్బులొచ్చినియి అంటే 10 ఫింగర్స్ అండి. ఎందుకంటే యూట్యూబ్‌లో అమౌంట్‌ని డైరెక్ట్‌గా చెప్పకూడదన్నమాట. నాకు 10 ఫింగర్స్ నేను తీసుకున్నానన్నమాట. తెలుగులో ఫింగర్‌ని ఏమంటామో దాన్ని బట్టి మీరు 10 ఫింగర్స్ అంటే నాకు ఎంత అమౌంట్ వచ్చిందో మీరు గెస్ చేయండి. అర్థమవుతుంది కదండీ! చాలా మంది అనుకుంటున్నారండి సోషల్ మీడియాలో యూట్యూబర్స్‌కి లక్షల్లో డబ్బులొచ్చేస్తాయి, వేలల్లో డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు గానీ, అలా ఏమి రాలేదండి. చెప్పాను కదా! నాకు 7 మంత్స్ పట్టింది ఆ 10 ఫింగర్స్ తీసుకోవడానికి. అర్థమవుతుందా? దీన్ని ఒక పార్ట్ టైమ్ కింద పెట్టుకోవాలండి అందరూ. యూట్యూబ్‌ని గాని, అదర్ సోషల్ మీడియా యాప్స్‌ని గాని పార్ట్ టైమ్ కింద పెట్టుకోవాలమాట. అంతేగాని దీని మీద ఆధారపడిపోయి మనం జీవనాన్ని గడిపేద్దామంటే అవ్వదండి. అవ్వదు. 7 మంత్స్ నుంచి నాకు సాలరీ లేదు. 7 మంత్స్ తర్వాత నాకు 10 ఫింగర్సే వచ్చినియి. దీన్నంతటిని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అర్థమవుతుందండి? లైఫ్ సీరియస్‌గా తీసుకోవాలి. చక్కగా మీకు జాబ్స్ మీదే కాన్సంట్రేట్ చేయండి. బాగా జాబ్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ అయితే దీన్నొక పార్ట్ టైమ్ కింద పెట్టుకోవాలి గానీ, దీని మీద ఆధారపడకూడదండి. యూట్యూబ్ అందరికి ఇష్టమే కదండీ! నాకు కూడా ఇష్టమే. నేను కూడా ఇంతకుముందు చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూనే యూట్యూబ్‌నన్నిటిని మెయింటైన్ చేసేదాన్నమాట. అంతేగాని దీని మీద ఎవరు ఆధారపడకూడదండి. కేవలం యూత్ గురించి చెప్తున్నానన్నమాట. ఏంటో అనేసుకుంటారు గానీ, ఫ్యాక్ట్ ఏంటో నేను చెప్తున్నానండి. అర్థమవుతుందండి? మిలియన్ వ్యూస్ వచ్చిన యూట్యూబర్స్ కూడా మేమేమంత ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయట్లేదు. 35,000 వస్తున్నాయి. అలా కూడా చెప్తున్నారండి. కొంతమందికి హై అమౌంట్ కూడా వస్తుంది. అర్థమవుతుందండి? దీన్ని బట్టి లైఫ్‌ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా మత్తులో పడిపోయి ఏదో డబ్బులొచ్చేస్తాయని మీ వాల్యుబుల్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. మనకి జాబ్ చేసుకుంటే ఫిక్స్‌డ్ సాలరీ ఎవ్రీ మంత్ వస్తదండి. ఇక్కడ అట్లా ఉండదుమాట. వ్యూస్ మీద డిపెండ్ అవ్వి ఉంటది మన సాలరీ అనేది. ఓకేనండి. నెక్స్ట్ సాలరీ నాకు $100 రీచ్ అవ్వాలండి. ఇప్పుడు మాత్రం $40 ఉన్నాయన్నమాట. ఇంకా $60 రీచ్ అవ్వాలి. దీని కోసం కూడా మీరు నాకు సపోర్ట్ చేయండి. ఎల్లప్పుడూ దేవుని కృపా కనికరాలు, మీ సపోర్ట్, నా హార్డ్ వర్క్ నాతో ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అనేది చెందుతానండి. ఇంకేంటంటే సో, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి. రెగ్యులర్‌గా మనం వీడియోస్ అప్‌లోడ్ చేయాలండి. రోజుకొక షార్ట్ వీడియో అప్‌లోడ్ చేయటం, లేకపోతే ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయడం చేయాలన్నమాట. అర్థమవుతుందండి. నా సక్సెస్ జర్నీ నేను చెప్తున్నానండి. నేను ప్రతిరోజు షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తా ఉండేదన్నమాట మన ఛానెల్‌లో. అప్‌లోడ్ చేసినప్పుడు నాకు ప్రతి షార్ట్ వీడియోకి సబ్స్క్రైబర్స్ వచ్చేవారండి. ప్రతి షార్ట్ వీడియోస్‌కి సబ్స్క్రైబర్స్ వచ్చేవారు. 57 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నాకు లైవ్ స్ట్రీమ్ పెట్టుకునే ఎలిజిబిలిటీ ఇచ్చారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. అప్పటి నుంచి నేను ఇంక లైవ్ స్ట్రీమ్ పెట్టడం స్టార్ట్ చేశానండి. నాకు వీడియోస్ ద్వారా వ్యూస్ వచ్చేవి కాదు. వాచింగ్ అవర్స్ కూడా వచ్చేవి కాదండి.
వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా నాకు వాచింగ్ అవర్స్ రాలేదు. నేను డైలీ రెగ్యులర్ గా లైవ్ కండక్ట్ చేసేదానండి. మీకు తెలుసు కదా, మన ఛానల్లో బైబిల్ రీడింగ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటాం కదా. సో ఈ డిసిప్లిన్ వల్ల ఎవ్రీడే నేను లైవ్ పెట్టేదాన్ని. ఆ లైవ్ పెట్టడం ద్వారా చాలా మంది జాయిన్ అయ్యి నాకు చాలా సపోర్ట్ చేశారండి. కొంతమంది అమౌంట్ ఇవ్వలేదు, లైవ్ కి కంటిన్యూస్ గా జాయిన్ అయ్యి నాకు హెల్ప్ చేశారు. అది హెల్పేనండి. అర్థమవుతుందండి. సో అమౌంట్ ఇవ్వలేని వాళ్ళు వీడియోస్ చూడండి, లైవ్ లో జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందిలేండి, మనకి ఇంకా వాచింగ్ అవర్స్ తో పనేం లేదు. సో చెప్తున్నాను వినండి. సో నేను కంటిన్యూస్ గా ప్రతిరోజు లైవ్ పెట్టేదాన్నండి. సో అలా పెట్టడం ద్వారా ఫస్ట్ నాకు 3000 వాచింగ్ అవర్స్ నేను రీచ్ అయిపోయానమాట. 3000 వాచింగ్ అవర్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నాకు కొన్ని ఎలిజిబిలిటీస్ వచ్చినాయి మాట. ఏం ఎలిజిబిలిటీస్ వచ్చినాయి అంటే, సో మెంబర్షిప్ ఎలిజిబిలిటీ వచ్చింది, సూపర్ ట్యాంక్స్, సూపర్ చాట్ ఎలిజిబిలిటీస్ వచ్చినాయండి. ఆ తర్వాత మళ్ళీ లైవ్ కండక్ట్ చేసేదాన్ని. అప్పుడు నాకు 4000 వాచింగ్ అవర్స్ రీచ్ అయినాయండి. 4000 వాచింగ్ అవర్స్ రీచ్ అవగానే నాకు యాడ్స్ వచ్చినాయి మాట. యాడ్స్ వస్తే మనకి ఇన్కమ్ వస్తుందండి. ఓకేనండి. సో ఈ విధంగా నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో మానిటైజేషన్ అయిన తర్వాత మనకి $10 రీచ్ అవ్వాలండి. $10 రీచ్ అయిన తర్వాత మనకి పిన్ అనేది పంపిస్తారు అన్నమాట. పిన్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో పిన్ పంపించిన తర్వాత ఏమవుతుందంటే, ఆ తర్వాత మనం $100 రీచ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇస్తారండి. అర్థమవుతుందా? సో ఈ విధంగా 7 మంత్స్ లో నాకు 10 ఫింగర్స్ వచ్చినాయండి. సో చాలా మంది సూపర్ ట్యాంక్, సూపర్ చాట్ చాలా మంది నాకు అమౌంట్ ఇచ్చారండి. అర్థమవుతుందా? యూట్యూబ్ లో నేను లైవ్ కండక్ట్ చేసేటప్పుడు సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్ అని చాలా అమౌంట్స్ ఇచ్చేవారు. సో దాని ద్వారా నేను చక్కగా $100 రీచ్ అయిపోయానండి. చాలా మంది పేర్లు ఉన్నాయండి. పవన్ కుమార్ గారు ఉన్నారన్నమాట. ఆయన వల్ల నాకు $10 రీచ్ అయినాయి. వెంటనే పిన్ అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ వచ్చింది. నాకు $100 రీచ్ అవ్వడానికి నా మెంబర్స్ కారణం అండి. నా మెంబర్స్ లిస్ట్ అంతా మీకు పెడదామంటే మారిపోతా ఉంటారన్నమాట. అర్థమవుతుందండి. సో సంగీత్ గారు, చాలా మందండి. సంగీత్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది నాకు ఇచ్చారన్నమాట. పవన్ కుమార్ గారు $10 ఇచ్చారండి. సో ఇంకా చాలా మంది ఉన్నారండి. అభిషేక్ గారు, నాకు ఇప్పుడైతే గుర్తు రావట్లేదు కానీ వీడియో వెనకాల మీకు లిస్ట్ పెడతానండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అని. అర్థమవుతుందండి. నా మెంబర్స్ లో విజయ్ ఎస్తేర్ గారు, బున్ని సిస్టర్, మహిపాల్ రెడ్డి గారు వాళ్ళు కూడా కంటిన్యూస్ గా పాపం మెంబర్షిప్ తీసుకునేవారండి. కంటిన్యూస్ గా మెంబర్షిప్ తీసుకొని నాకు హెల్ప్ చేశారండి. దాని వల్ల నేను చక్కగా ఈ రోజు మానిటైజేషన్ అయిపోయి మనీ అనేది తీసుకున్నాను అనమాట. సో యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ ఉండాలండి. ప్రతిరోజు మీరు వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. షార్ట్ వీడియో అన్న అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియో అన్న అప్లోడ్ చేయాలి. మీకు లాంగ్ వీడియోలో మీకు వ్యూస్ రాకపోతే మీరు వెంటనే ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేసేయండి. అర్థమవుతుందండి. సో మీకు లాంగ్ వీడియోస్ లో వ్యూస్ రాకపోయినాయి అనుకోండి, షార్ట్ లో కూడా మిలియన్ వ్యూస్ రాకపోయినాయి అనుకోండి, మీరు వెంటనే లైవ్ స్ట్రీమ్ కి వెళ్ళిపోవాలండి. లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేసుకోవాలి, మీరు వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. అర్థమవుతుందండి. సో మన వ్యూస్ బట్టి మాట. నాకు వీడియోలో వ్యూస్ వచ్చేవి కాదండి, షార్ట్స్ లో కూడా అంత వ్యూస్ వచ్చేవి కాదు. అందుకనే నేను లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేసుకునే దాన్ని. దానివల్ల నాకు చక్కగా మానిటైజేషన్ అయిపోయింది. కొంతమందికి షార్ట్స్ లో వ్యూస్ వస్తాయి, మిలియన్ వ్యూస్, వాళ్ళకి షార్ట్స్ ద్వారా వాళ్ళకి మానిటైజేషన్ అయిపోతుంది. కొంతమంది వీడియో అప్లోడ్ చేస్తారు, ఆ వీడియో విపరీతంగా చూసేస్తారు, చూడడం ద్వారా వాళ్ళకి వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. నా వాచింగ్ అవర్స్ ఎలా కంప్లీట్ అయినాయి అంటే కేవలం లైవ్ అన్నమాట. నాకు రెండు అంత వ్యూస్ ఇవ్వలేదు, వీడియోస్, షార్ట్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా యూట్యూబ్ పెడితే మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్ సంబంధించిన ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ తీస్తాను, లేకపోతే మీకు లైవ్ లో చెప్తానండి. అర్థమవుతుందా? సో ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు $40 రీచ్ అయినాయి, ఇంకా $100 రీచ్ అవ్వాలి, అప్పుడే నాకు సెకండ్ పేమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.